భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధానికి బ్రేక్ పడింది. పాకిస్తాన్ అభ్యర్థన మేరకు ఇండియా సీజ్ ఫైర్కి ఒప్పుకుంది. పాకిస్తాన్ ఏ గతి లేక చివరికి అమెరికా దగ్గరికి వెళ్ళి ట్రంప్ను బతులాడుకొని, అయ్యా మమ్మల్ని కాపాడండి, మోడీ సార్ని తట్టుకోలేకపోతున్నాము, మోడీ సార్ దగ్గరికి వెళ్ళి చెప్పండి కాల్పులు ఆపమని, మేము కూడా ఆపేస్తాము అని మంతనాలు జరిపి చివరికి ట్రంప్ ఇండియాతో మోడీ సార్తో మాట్లాడి కాల్పుల విరమణకైతే ఒప్పించారు. ప్రస్తుతానికి సీజ్ ఫైర్ అయితే ఆన్ అయింది. అంటే ఫైరింగ్ జరగదు, ఎవరు యుద్ధానికి ముందుకెళ్లరు, పాకిస్తాన్ కానీ ఇండియా కానీ పాకిస్తాన్ని నమ్మడానికి లేదు, ఎప్పుడైనా చొరబడవచ్చు. మన ఇండియా కూడా అంతే అలర్ట్గా ఉంటుంది. ఆల్రెడీ చూసాం కదా మన ఆర్మీ కానీ జవాన్స్ ఎంత స్ట్రాంగ్గా ఎంత యాక్టివ్గా ఉన్నారో. సో ఖచ్చితంగా ఏదైనా సరే ఎదుర్కోవడానికి మనం రెడీగా ఉన్నాం. కానీ ఇది ఒకందుకు మంచిదేనా శాంతియుతంగా అంటే ఓకే, కానీ చూడాలి వాళ్ళు ఎంత శాంతియుతంగా ఉంటారో మనతో అనేది రాబోయే రోజులు అర్థమవుతుంది. దాన్ని బట్టే మన మోడీ సార్ యాక్షన్ అయితే ఉంటుంది. కానీ హ్యాట్స్ ఆఫ్ టు మోడీ సార్, హ్యాట్స్ ఆఫ్ టు బీజేపీ గవర్నమెంట్, హ్యాట్స్ ఆఫ్ టు జవాన్స్. సో ఇదైతే నేను చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే వార్ జరుగుతున్న దగ్గర నుంచి ఈ రోజు వరకు ఇండియాలో ప్రశాంతతకి స్వేచ్ఛకి భంగం కలగకుండా వార్ అయితే జరిగింది. పాకిస్తాన్కి చుక్కలు చూపించారు. చివరికి పాకిస్తాన్ దిగొచ్చి అయ్యా అని అడుక్కునే స్టేజ్కి అయితే వచ్చింది. సో అందుకే చాలా హ్యాపీగా ఉంది. ప్రౌడ్ టు బీ ఇండియన్. జై హింద్. శ్రీని సైనింగ్ ఆఫ్.